హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. టోటల్గా మనకి 904 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, అలాగే ఎటువంటి రన్నింగ్ కూడా ఉండదు. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎవరైతే రైల్వేలో గ్రూప్ డి అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని సో మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ని అయితే ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంటుంది, లాస్ట్ ఈరోజు ఈవినింగ్ వరకు. కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడ మీకు కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకున్న అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్కి సంబంధించి సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆల్రెడీ మనకి 14th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 13th వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నాకు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే మనకి వివిధ రకాల డివిజన్లలో ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకి 904 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ యొక్క 904 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంటే జనరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అక్కడ మనకి ట్రేడ్స్కి సంబంధించినటువంటి నేమ్స్ని కూడా మెన్షన్ చేస్తారు. మీకు ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి వివిధ రకాల డివిజన్స్ ఉంటాయి కదా రైల్వేకి సంబంధించి, ఆ డివిజన్ల వారీగా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేశారు. కండిషన్స్లో భాగంగా ఈ రిక్రూట్మెంట్కి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ ఉండి మ్యాక్సిమం 24 years ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుందన్నమాట. మినిమం 15 నుంచి 24 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంతేకాకుండా మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఏజ్ లిమిట్కి సంబంధించి రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో మీరు 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళేమో 29 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 34 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కేవలం మనము ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఫీజు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అలాగే అమ్మాయిలందరికీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఏదైతే మనకి సౌత్ వెస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఓన్లీ మెరిట్ ప్రకారం అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తాము అని చెప్పేసి సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. అంటే మనకు ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఎటువంటి రన్నింగ్ ఉండదు, ఇంటర్వ్యూస్ కూడా ఉండవు అనమాట. జస్ట్ మనము పోస్టల్ జీడీఎస్కి ఎలా అప్లై చేస్తామో ఆ విధంగా మనము అప్లికేషన్ పెడితే సరిపోతుంది అనమాట. సో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్లో భాగంగా మనకి క్వాలిఫికేషన్స్ అంటే అర్హత ఏముండాలి అంటే మనకందరికీ తెలిసిందే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్తో పాటు అలాగే మీకు ఇక్కడ ఏదైతే మనకి ట్రేడ్స్ అనేవి ఇచ్చారో దానికి రిలేటెడ్గా ట్రేడ్లలో మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఎన్సీవీటీ లేదా ఎన్సీవీటీ, ఎస్సీవీటీ అప్రూవ్ చేసినటువంటి
ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉంటే మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మనకి ఏ ట్రేడ్లలో ఈ యొక్క వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు చూడండి. ఫిట్టర్, అలాగే టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఈ విధంగా మనకి వివిధ రకాల డివిజన్లలో ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేసినటువంటి ట్రేడ్లు ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ట్రేడ్లలో మీకు ఒక క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు దాదాపు 1 ఇయర్ పాటు కూడా మనకి ఏదైతే డివిజన్కి అప్లై చేస్తామో ఆ డివిజన్కి సంబంధించినటువంటి ఆ లొకేషన్లోనే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ తర్వాత మీకు సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే నేను మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా, సో రైల్వేలో ఎవరైతే టెక్నీషియన్స్కి సంబంధించి కానీ లెవెల్ 1 గ్రేడ్ మనకి గ్రూప్ డీకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి ఛాన్స్ అని చెప్పేసి ఎందుకు మెన్షన్ చేశానంటే, సో ఎవరైతే ఒక రైల్వేకి సంబంధించి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో వాళ్ళకి ఏంటంటే సపరేట్గా మనకి రైల్వేకి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలైనటువంటి టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్లో, అలాగే గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి సంబంధించి సపరేట్గా మీకు వేకెన్సీస్ ఉంటాయి. అలాగే మీకు రైల్వేలో ఈజీగా జాబ్ కొట్టడానికి ఇది మనకు ఒక బెస్ట్ వే అయితే అవుతుంది. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సో మీ దగ్గర కనుక ఒక సర్టిఫికేట్ ఉన్నట్లయితే కొంచెం మీరు హార్డ్ వర్క్ చేస్తే రైల్వేలో పర్మనెంట్ జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో కాబట్టి మీరు కనుక 10th పాటు ఐటీఐ చేస్తుండి సో రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టాలనే వాళ్ళు మాత్రం ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. అలాగే ఓన్లీ 10th క్లాస్ అర్హత ఉంటే నేను లాస్ట్ వీక్ ఒక వీడియో అయితే పెట్టాను రైల్వేకి సంబంధించి, ఆ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. సో 10th వాళ్ళు మాత్రం ఆ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. 10th పాటు ఐటీఐ ఉంటే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. సో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఫర్దర్గా సో మీకు రైల్వేలో జాబ్ అనేది ఈజీగా కొట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క 10th క్లాస్ పాస్ అయి ఉండి కానీ 10th పాటు ఐటీఐ పాస్ అయి ఉండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఈ నోటిఫికేషన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం. సో మీకు ఆన్లైన్లోనే అప్లై చేయాలి కాబట్టి డైరెక్ట్గా లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మనము న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్కి సంబంధించి లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనము స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ అందరికీ అవకాశం ఉంది కాబట్టి సో మన ఏపీ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి మనము రెసిడెన్షియల్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చేసి సో మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది మనకి సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి 904 వేకెన్సీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో తప్పనిసరిగా ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని సో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.